వెల్కమ్ టు రావోస్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. దిస్ ఇస్ ఈశ్వర్ కుమార్. ఈ రోజున భారత ప్రభుత్వము, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సో రెండు దేశాలకు చెందినటువంటి ఒక స్పేస్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, సో అవి నిసార్ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని భూమి యొక్క కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ దాని యొక్క నేమ్ చూస్తే నిసార్ అనేటువంటి పేరు పెట్టారు. నిసార్ అంటే ఇక్కడ నాసా, ఇస్రో సింథటిక్ అపరాచర్ రాడర్ గా దీన్ని మనం పిలుస్తా ఉన్నాం. సో అంటే రెండు దేశాలు కలిసి, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి నాసా, సో నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అండ్ ఇండియాకి చెందినటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, వీరందరూ కూడా కలిసి ఈ యొక్క ఉపగ్రహాన్ని నిర్మించడం జరిగింది. సో దీనిని జిఎస్ఎల్వి F-16 అనేటువంటి ఒక లాంచింగ్ వెహికల్ తో, అంటే ఒక రాకెట్ తో దీనిని భూమి యొక్క కక్షలో, దాదాపు చూసుకుంటే భూమి నుంచి 720 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. మరి నిసార్ అనేటువంటి ఉపగ్రహం ఏదైతే ఉందో, ఇది ఒక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో ఏం చేస్తుంది అంటే కంప్లీట్ గా మన భూమిని 24/7/365 డేస్ కూడా కంప్లీట్ గా మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. సో మానిటరింగ్ చేస్తూ భూమి పైన ఎక్కడెక్కడ ఏ ఉపద్రవాలు జరగబోతా ఉన్నాయి, ఎక్కడ డిజాస్టర్స్ జరగబోతా ఉన్నాయి అంటే అర్త్ క్వేక్స్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ, అవలాంచెస్ కానీ, ఫ్లడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ జరగబోతా ఉన్నాయి అనేటువంటి దాన్ని మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేస్తుంది. సో దానితో పాటు భూమిపై ఉన్నటువంటి ప్రతి దానిని కూడా, ప్రతి ల్యాండ్ ఫామ్ ని కూడా, ప్రతి దాన్ని కూడా అణువున ఫొటోస్ తీసి దాన్ని డిజిటలిస్ట్ ఫార్మేషన్ లో, మ్యాప్స్ ఫార్మేషన్ లో మనకి ఇన్ఫర్మేషన్ ని యొక్క నిసార్ అనేటువంటి ఒక ఉపగ్రహం మనకి పంపిస్తూ ఉంటుంది. అంటే కంప్లీట్ గా నిసార్ అనేటువంటి ఉపగ్రహం ఏదైతే ఉందో, ఇది భూమిని కంప్లీట్ గా మానిటరింగ్ చేస్తూ, అబ్జర్వేషన్ చేస్తూ, భూమిపై జరిగేటువంటి ప్రతి చిన్న అంశానికి కూడా మనకు వేగంగా ఇస్రోకి, అదేవిధంగా నాసాకి వెంటనే తెలియజేయడం జరుగుతూ ఉంది. సో భూకంపాలు వచ్చినా కానీ వెంటనే అలర్ట్స్ అనేటువంటిది ఇవ్వడానికి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ కి ఈ నిసార్ ఉపగ్రహం వల్ల బెనిఫిట్ అనేటువంటిది ఉండబోతా ఉంది. సో ఇది మనకి శాటిలైట్ కి సంబంధించినటువంటి అంశం, నిసార్ కి సంబంధించినటువంటి అంశం. సో ఇది సక్సెస్ అవ్వడం జరిగింది కాబట్టి భారతదేశానికి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నాసా అండ్ ఇస్రోకి భారతదేశం తరపున భారతీయులందరూ కూడా శుభాకాంక్షలను, ధన్యవాదాలను కూడా తెలియజేస్తా ఉన్నారు. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన రావోస్ అకాడమీ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్.